స్మాల్ సైజ్ చేయడం ఎలా రా? స్మాల్ చేయడం వెరీ ఈజీ రా, యూ కెన్ డూ ఇట్. చెప్పుకోవాలా? Hi sir, one important information. Now it's ready for testing. ఇది వర్కౌట్ అవుతుందా? మా అంచనా ప్రకారం 100% వర్కౌట్ అవుతుంది. దేవుడా దేవుడా, ప్లీజ్ ప్లీజ్. Yes. Come on, push them back, darling. Yes. Come on. Go. Come on. Yes, it's Randy now. Yes. ఏమ్రా ఇదంతా ఏం చేస్తుర్రా? హైదరాబాద్ నడిబొడ్డున RDX ఫ్యాక్టరీ పెట్టిన ఆర్రా బాంబులు తయారు చేస్తున్నారా? కొంపదీసి ఆడికెళ్ళి తప్పించుకున్న ఇద్దరు టెర్రరిస్టులు మీరేరా? ప్లీజ్ చెప్పి ఈ మిషన్లు తీసుకుని అరెస్ట్ చేయండి రా. సార్ 16 పోస్టింగులు, 19 రివార్డులు, 3 సార్లు రాష్ట్ర పోలీసు అత్యుత్తమ అవార్డులు తీసుకొని నీతి నిజాయితీల్లో ఈ పోలీసు డిపార్ట్మెంట్ కే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నన్ను మెడల్స్ పెట్టేటప్పుడు గవర్నర్ తప్ప ఈ కాకి చొక్కా మీద చెయ్యమడు వెయ్యలేదురా. అస్మంటిది లుచ్చా ప్రయోగాలు చేసే బద్మాష్ నాకల్లా పట్టుకుంటావురా? చేస్తావురా, నీకు మూడిందిరా. నడు సార్, మీరు చెప్పేది వినండి సార్. మేము బ్యాటరీ తయారు చేస్తున్నాం సార్. అవును సార్. మీరు తయారు చేసేది బ్యాటరీలో, బాంబులో డిసైడ్ చేయాల్సింది నేను. మమ్మల్ని నమ్మండి సార్ ప్లీజ్. ఇలా బయోడేటా మొత్తం గ్యాదర్ చేయండి, క్రిమినల్ ఫైల్స్ చెక్ చేయండి, స్పెషలిస్టులను పిలిపించి వీళ్ళ ఎక్విప్మెంట్ మొత్తం ఎనలైజ్ చేయండి. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వాట్ హ్యాపెన్ సార్? సీఈఓతో అపాయింట్మెంట్ పాసిబుల్ అయ్యేటట్లేదు. జస్ట్ 2 days టూర్, 2 రాష్ట్రాల సీఎంస్ తో మీటింగ్స్, సెంట్రల్ మినిస్టర్స్ కూడా కాన్ఫరెన్స్ లో చాలా బిజీ అంట.
5 minutes మాట్లాడడానికి కూడా టైం లేదంటున్నారు. మన కంపెనీ రిప్యుటేషన్ మార్కెట్ లో ఏమవుతుంది సార్? మనం మీట్ అవుతున్నామని మీడియా ద్వారా అందరికి అంచనాలు పెరిగిపోయాయి సార్. నో ప్రాబ్లం, స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను పాస్ అవ్వడం కన్నా శత్రువు లాస్ అవ్వడమే నాకు చాలా ఇంపార్టెంట్. సరిగ్గా చెయ్యి. మామయ్య గారు రండి రండి. పెద్దలైన మామయ్య గారికి స్వాగతం, కాబోయే మా ఆవిడ గారికి స్వాగతం. నాయనా రమేష్, నాకు మామయ్య గారికి కాకరకాయ రసం, శృతి గారికి నిమ్మకాయ రసం తీసుకురమ్ము. అలాగే అన్న. అరే నిజమేనా? నేను చూస్తుంది నిజమేనా? మురిగుడ్డల్లో తిరిగే పంది చెరుగడలా మారిపోయినట్టుంది. నాకేమనిపిస్తుందంటే సెప్టిక్ ట్యాంక్ లోంచి సువాసన వస్తున్నట్టుగా, మూసీ నదిలో ముద్దమందారాలు పూసినట్టుగా, పిచ్చి కుక్క హచ్చు కుక్కలా మారినట్టుంది. ఆ బుట్టలేట్రా. గౌరవంగా బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా సార్, అందుకే ఇలా పొట్ట నింపుకోవడానికి బుట్టలల్లుతున్నాను. శభాష్ రాజా, ఇక మీ పెళ్లి ఎవరూ ఆపలేరు. నేనే దగ్గరుండి జరిపిస్తా. ఇంతకీ నా ప్రియాతి ప్రియమైన ముద్దుల మృత్యుంజయ ఎక్కడా? మీ ముత్తింజయ్య హోటల్ వెనుక షెడ్ లో ఉన్నాడు, పిలవమంటారా? వద్దు రాజా, నేనే పిలుస్తాను. మై డియర్ సన్ మృత్యుంజయ, మై డియర్ సన్ మృత్యుంజయ. ఎవడాడు? మృత్యుంజయ వస్తున్నాడు. అట్టగాదులు ఆడుతున్నారు. ఎవడాడు? మృత్యుంజయ మీ పితృదేవులయ్యా. పితృదేవుడా పిచ్చి పువ్వులా? ఈయన బాబీడు. అమ్మని దేవుడా దేవుడా మృత్యుంజయ, నాన్న తండ్రి. నాన్న లేదు, తండ్రి లేదు. మై డియర్ సన్, మన విలువలు, మన సంప్రదాయాలు ఏంటి నాన్న ఇది? విలువలా వైన్ షాప్ ఉంది ఓలవలా. నీ వల్ల నా లైఫ్ అంతా చిరిగిన అరిటాగ్ అయిపోయింది తెలుసా? నా వల్ల నేనే చేశాను రా. మొత్తం మీరే చేశారు. ఇంకా మీరేట మొత్తం నువ్వే చేశావు. రాజా, నేను ఒక మాట చెప్తా రాజా. నేను కాక్టైల్ తాగుదాం అనుకుంటా, నువ్వు కాకరకాయ రసం తాగబట్టావు. నేనేదో చికెన్ తిందాం అనుకుంటా, నువ్వు చిలకడ దుంపలు తినమంటావు రాజా. నీ వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది రాజా. అందుకే అన్ని రికవరీ చేస్తున్నా. ఓరి మూర్ఖుడా, ఏం మాట్లాడుతున్నావురా? వాడు మారతాడనుకుంటే నువ్వు మారిపోయావురా. ఒరే రాజా, నా మాట వినరా. రాజా లేదు, పూజ లేదు, మందుకు డబ్బులు అయిపోయినా డబ్బులు. అరే మాట వింటావా? క్యాష్ చేయమంటావా? ఆటల్లో గిట్టలో డబ్బులు. అరే దరిద్రుడా, తండ్రిని పట్టుకొని మందుకు డబ్బులు అడుగుతావురా? నిన్ను బతకని పనురా. మరి అబ్బా, నన్నే మారుతాం అనుకున్నావా? ఎవడీడు? శంకర్, చూడా శంకర్. అరే డార్లింగ్ రాను. సార్ ప్లీజ్ సార్, మా లైఫ్ తో ఆడుకోకండి సార్. ఈరోజు మాకు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ సార్. సార్ సార్ సార్, కావాలంటే మమ్మల్ని తర్వాత ఎన్కౌంటర్ చేసుకోండి సార్. ఇప్పుడు వదిలేండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ ప్లీజ్. చోప్, ఏదిరా పొద్దుగల ఈ లొల్లి? రాత్రంతా ఇలాగే అరిచి సావగొట్టారు సార్, భరించలేకపోతున్నాం సార్. ఏయ్, వీళ్ళిద్దరి మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఎఫ్ఐఆర్ పుటప్ చేయండి. కోర్టుకు తీసుకుపోయి రిమాండ్ చేసి చెర్లపల్లి జైలుకు పంపిస్తే అప్పుడు కలుగుతుంది కొవ్వు కొడుకునుకో. ఏమా, మీరు ఆడపిల్లలని అరెస్ట్ చేయకుండా ఇడిచిపెట్టినా మళ్ళీ ఇడికి వచ్చినందుకు? సార్ నా పేరు దియా, నేను సివిల్ కాంట్రాక్టర్ ధనంజయ్ గారి అమ్మాయిని. అవునా? అదేందమ్మా, మీ నాయన గారికి ఉన్న స్టేటస్ కి నీకు ఇస్మటి క్రిమినల్స్ తో ఫ్రెండ్షిప్ ఏందమ్మా? సార్ మీరు అనుకుంటున్నట్లు వాళ్ళు క్రిమినల్స్ కాదు సార్. మరేందమ్మా, పెద్ద జీనియస్ లా? అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్, వాళ్ళు జీనియస్లే. ఎవరి హెల్ప్ లేకుండా సెల్ఫ్ గా హిస్టరీ క్రియేట్ చేయబోయే జీనియస్లు. వాళ్ళు చేస్తున్నది సెల్ఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ సార్. సెల్ఫ్ రీఛార్జబుల్ బ్యాటరీలా? అవును సార్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 years నాన్ స్టాప్ గా వర్క్ చేసే మొబైల్ బ్యాటరీ సార్. నిన్నటి నుండి నేను ఏదో చెప్తూనే ఉన్నా. ఒక్కసారి ఈ ఫార్ములా సక్సెస్ అయితే బ్యాటరీతో పనిచేసే ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ కైనా ఇక ఛార్జింగ్ ప్రాబ్లం ఉండదు సార్. నాకు నమ్మబుద్ధి అయితలేదు. అట్లనైతే ఏదైనా పెద్ద కంపెనీ హెల్ప్ తీసుకోవచ్చుగా, లేకుంటే వీళ్ళ నాయన హెల్ప్ అయినా తీసుకోవచ్చుగా. అన్ని ప్రయత్నాలు అయ్యాకే సొంతంగా ల్యాబ్ పెట్టారు సార్. సార్ వీళ్ళ రికార్డ్స్ క్లియర్ గా ఉన్నాయి, ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వీళ్ళ కటౌట్లు చూస్తుంటే నాకు డౌట్లు మస్తుగొస్తున్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలో హీరో లెక్క టిప్పికల్ గున్నారు. వీళ్ళు సైంటిస్ట్ లేది. పైగా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 4 years కెపాసిటీ. ఎవడైనా నమ్ముతారా దీన్ని? నమ్మాల్సిందే సార్. ఏం రో, పొద్దుగల మా వాళ్ళు టిఫిన్ మస్తుగా పెట్టి రేంది గొంతు లేస్తున్నది. లేదు సార్, చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్.
ఏం చూడాలి? గోడకేమైనా బొక్క పెట్టావా? హక్. ఇదే సార్ మా ఆవిష్కరణ, మైక్రో చార్జర్. ఇది ఎలక్ట్రానిక్స్ రివర్స్ లో పంపిస్తే అదే సెల్ఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ. దట్స్ ఇట్. వా, మీరు ధూల్పేటలో ఉండాల్సిన వాళ్ళు కాదురా, శ్రీహరికోటలో ఉండాల్సిన వాళ్ళు. అరే బొగ్గుతోటే ఈ లెవెల్లో తుక్కు చేసిండ్రంటే మీకు అఫీషియల్ గా ల్యాబ్ ఇస్తే అంతరిక్షంలో స్లాబ్ వేస్తారు. చూస్తారేదిరా, లాక్ ఓపెన్ చేయండి. సైంటిస్టుల లోపల ఉంచడం మంచిది కాదు. రండి 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 రండి. సారీ సారీ సారీ, మిమ్మల్ని తప్పుగా అనుకున్నందుకు నన్ను క్షమించండి తమ్ముళ్ళు. ఐ ప్రామిస్ యూ, మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగురి, నేను మీకు హెల్ప్ చేస్తా. విన్నారా? ఎప్పుడో కాదు సార్, ఇప్పుడే మీ అవసరం ఉంది. ఇప్పుడా? అవును సార్, ఇప్పుడే. ఇండియా టూర్ లో ఉన్న రామ్సంగ్ మొబైల్ కంపెనీ సీఈఓ ఈ రోజు మన సీఎం తో మీటింగ్ లో ఉన్నారు. అయితే నిన్ను మీరు అనవసరంగా అరెస్ట్ చేయకుండా ఉండుంటే ఈ రోజు ఆయన ముందు ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రపంచానికి షాక్ ఇచ్చేవాళ్ళం. మీ వల్లే అది మిస్ అయింది సార్. కాబట్టి మీరే ఎలాగైనా మమ్మల్ని ఆయనతో కల్పించాలి సార్. ఏది నాయనా, సీఎంలు సెంట్రల్ మినిస్టర్లే ఆయన కలిసేటందుకు క్యూ పెడుతుంటే నేను మిమ్మల్ని తీసుకుపోయి స్పాట్ అపాయింట్మెంట్ ఇప్పించారా? జోక్ బాగుంది సార్, ఇప్పుడు మీరు మాత్రమే చేయగలరు, లేదంటే మమ్మల్ని బొక్కలతో ఎఫ్ఐఆర్ రాసి జైలుకి పంపించండి సార్. పదరా. అరే ఛప్! రండి, ఉండండిరా, నన్ను జరంతా సోంచాయించుకోనియండిరా. సార్ ప్లీజ్ సార్, వాళ్ళ కష్టం మొత్తం వృధా అవుతుంది. ప్లీజ్ డూ సంథింగ్ సార్. అవును సార్, ప్లీజ్ సార్. సరే, ఒకవేళ నా జాబు నేను రిస్క్ చేసి మిమ్మల్ని అడిగి తీసుకుపోయింది అనుకో, మీ ప్రయోగం సక్సెస్ కాకుంటే నేనెంత ఎదవరైతానో ఆలోచించట్రా. సక్సెస్ అయ్యే మూమెంట్ లోనే కదా మీరు వచ్చి కొలాప్స్ చేశారు. సరే, మీరైతే ఒక్కసారి మీ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ చేసి చూపించుని, అప్పుడు తీసుకుపోతా. ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యేసరికి ఆ సీఈఓ ఫారెన్ వెళ్ళి టీ తాగుతుంటాడు. సరే పదండ్రా, పదండి.